WTC పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీమిండియా అగ్రస్థానంలోనే ఉంది. అయితే బంగ్లాదేశ్ తో 2 మ్యాచ్ల సిరీస్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతోనూ టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రస్తుత WTC సర్కిల్లో ఇంకా 9 మ్యాచ్లు ఆడాలి. ఈ 9 మ్యాచ్ల్లో కనీసం 4-5 అయినా రోహిత్ సేన గెలుచుకోవాలి. అలాగైతే టాప్ ర్యాంకుకు డోకా ఉండదు. దీంతో స్వదేశంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు గెలవడంపై భారత జట్టు దృష్టి పెట్టింది. అందుకు తగినట్టే చెపాక్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. అన్ని విభాగాలలోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఇప్పుడు 2-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే కసితో ఉంది. అందుకు తగినట్టే వ్యూహాలను అమలు చేయాలనుకుంటుంది. చెపాక్ లో రెడ్ సాయిల్ పిచ్ పై భారత జట్టు ఆడింది. ఆ మ్యాచ్ లో వరల్డ్ క్లాస్ ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు కాన్పూర్ లో 2వ మ్యాచ్ ఆడబోతోంది. కాన్పూర్ లో నల్లమట్టి పిచ్ ను రూపొందిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బ్లాక్ సాయిల్ పిచ్ పై స్పిన్నర్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగానే కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు ఫేవర్ గా ఉంటుంది. దీంతో ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఉంటారు. మరో స్పిన్నర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. బాల్ తో పాటు బ్యాట్ తోనూ రాణించాలంటే అక్షర్ పటేల్ కు జై కొట్టే ఛాన్స్ ఉంది. కానీ గత కొంతకాలంగా టెస్టుల్లో అక్షర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 2021లో కాన్పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్ల తోనే ఆడింది. అప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బరిలో దిగారు. అక్షర్ పటేల్ 6 వికెట్లతో సత్తా చాటాడు. కాన్పూర్ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే టీం మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలో దిగాలని మాజీలు సైతం చెబుతున్నారు. తుది జట్టులో ఎవరున్నా ముగ్గురు స్పిన్నర్లు ఉండాల్సిందే అంటున్నారు. అయితే నల్లమట్టి పిచ్ పై ఆడితే బంగ్లాదేశ్ తో అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. తొలి మ్యాచ్ లో చిత్తైంది కదా అని రెండో మ్యాచ్ లో లైట్ తీసుకోవద్దంటున్నారు. ఇటీవలే పాకిస్తాన్ ను ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలంటున్నారు. బంగ్లాదేశ్ కు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారని హెచ్చరిస్తున్నారు. చిన్న జట్టే అనుకోకుండా సరైన వ్యూహాలతోనే బరిలో దిగాలంటున్నారు. మొత్తంగా కాన్పూర్ టెస్ట్ ఎలా జరుగుతుందనేది టాకింగ్ పాయింట్ గా మారింది.